కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదాకా మస్తు కష్టపడి చదువుతారు. ఇక నౌకర్లు వచ్చినాక బాజాప్తుగా బల్ల గుద్ది ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు. కొందరు అవినీతి శాఖ ఆశాదీపాలు కష్టపడి ఇల్లు కట్టి తప్పదాగి కాలబెట్టుకున్నట్టు చేసుకుంటున్నారు. సర్కార్ ఆఫీసులలో కొంతమంది ఉద్యోగులు ఏమన్నా కష్టపడుతుంటారా? రోజు కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే నాకు అన్నం పెడతారా అన్నట్టే మోటివేషన్ తోటి లంచాల కల్టివేషన్ చేస్తున్నారు. ఎవలే పని కోసం సర్కార్ ఆఫీసుకు పోయిన ఎస్టిమేషన్ స్లిప్ వేసుకొని కస్టమైజ్డ్ ఆఫర్లు ఇచ్చి బెస్ట్ ప్రైజ్కు బేరం తెగొట్టుకుంటున్నారు. అగో అట్లా చేసే ఈ అవినీతి ఆశాదీపం స్వరూప గారు 1,20,000 లంచం తీసుకొని స్వయంగా దొరికిపోయారు ఏసీబోలకు. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ ఆఫీసులో షెర్లపల్లి ఏఈగా కొలువు వెలుగబెడుతున్నారట మేడం గారు. అయితే ఒక కాంట్రాక్టరు ఆయన బిల్లుల కోసం ఎన్నడు సందో తిరుగుతుంటే నీ బిల్లు నీకు రావాలంటే నా హ్యాండ్ బ్యాగు నిండేటట్టు అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. తప్పకుండా మేడం గారు హ్యాండ్ బ్యాగ్ ఏం కర్మ మీ ఇంట్లో నీళ్ళ ట్యాంకు నిండేటట్టు ఇస్తా అని చెప్పి ఏసీబోలోకి ఫిర్యాదు అయిండు. వాళ్ళు పక్కా స్కెచ్ చేసి 1,20,000 ఉచ్చుకుంటుంటే సీదవై దొరకబట్టిరు. ఇక మేడం నెత్తి నేలకేసుకొని ట్యాంకు నిండేటట్టు కన్నీళ్ళ వరదవారిచ్చింది దొరికే వరకు. అయినా ఇంజనీర్ మేడానికి వచ్చే లక్షల జీతం సరిపోక ఇగో గీ తీరులో బిచ్చం ఎత్తుకొని బతకబట్టే పాపం. అందుకే లంచాలను చట్టబద్ధం చేస్తే ఇసొంటి అవినీతి ఆశాదీపాలు ఎంతో మందికి మేలు చేసినట్టు అవుతుంది. సర్కారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. డైలీ కలెక్షన్ లేదే ఇంటికి పోని కొంతమంది లంచావతారులు.